साक्षते सर्वं ज्योति जनार्दना। बोलो भारत माता की जय, मल्लिकार्जुन स्वामी की जय, भगवान की जय। अयोध्यापति राजा भगवान की जय जय जय। महाराज की जय। ग्रुप పెడుతున్నా లైవ్ నడుస్తుంది లైవ్ నడుస్తుంది రండి సెక్రటరీ సాబ్ టెలిఫోన్ నెంబర్ 16 ఓకే డన్। గ్రూప్లో మస్తు పాటలు వస్తుంది, మంచి మంచి పాటలు వస్తుంది, భజన పాటలు। మన యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దల్ని ఇప్పుడు పరిచయం చేస్తాను। నాకు ఎడమ దిక్కుగా ఉన్నవారు శ్రీమతి బంటు వైష్ణవి రాము గారు, మన 26వ డివిజన్ కార్పొరేటర్ గారు, వీటి కార్యక్రమానికి వారి పక్కనే ఉన్నవారు శ్రీమతి విజయలక్ష్మి గారు, తిరుమల ఉదయ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు। ఇందులాంటిగా ఆలయంలో మాజీ అధ్యక్షురాలు కూడా సేవలు అందించారు। నా పేరు విజయలత, నేను నిజామాబాద్ డిస్టిక్ రోసార్ మహిళా మండలికి మాజీ అధ్యక్షురాలు। వారి పక్కన ఉన్నవారు శ్రీమతి మేఘాబేడే గారు, డబల్ఏపీ ఎంబీఏగా విద్యారత, భారతమాత బయట పరివార్ సహా సంయోజిత సేవలు అందిస్తున్నారు। వారి పక్కన ఉన్నవారు మాన్యశ్రీ వైట్ల సుబ్బారావు గారు, భారతమాత బయట పరివార్ సంయోజక్। మన యొక్క నగరంలో ప్రతిరోజు అన్ని ఆలయాల్లో, నగరంలో అన్ని ఆలయాల్లో భజనలు సక్రమంగా నడుస్తున్నాయంటే వారి యొక్క ప్రోద్బలం, వారి యొక్క ప్రేరణ, వారికి శతదా వందనాలు। రాజలక్ష్మి గారు చిన్న గీత పాడతారని मल्लिकार्जुन भगवान की जय। निर्मल सुर गंगा जल संगम क्षेत्रम रंग
విల్లులు విరసిల్లిన నిలయం నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం రంగుల హరి విల్లులు విరసిల్లిన నిలయం భారత మాతం మన జన్మ ప్రదేశం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం భారత ఖండం ఒక అమృత భాండం నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం రంగుల హరి విల్లులు విరసిల్లిన నిలయం నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం రంగుల హరి విల్లులు విరసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం తూర్పు దిశ పొంగి పొరల గంగ సంద్రం పశ్చిమాన అనంతమై హిందూ సముద్రం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం రత్న గర్భ పెరుగనున్న భారతదేశం ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం రత్న గర్భ పేరుగన్న భారతదేశం పుణ్య చరితలున్న ఆలయ శిఖరం పుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం గుండె గుండె కలుసుకొనే సమర స్వభావం చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం बोला भारत माता की जय अखंड भारत की जय सत्य सनातन हिंदू धर्म की जय మన యొక్క డివిజన్ కార్పొరేటర్ అయిన శ్రీమతి బంటు వైష్ణవి గారు 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. जय श्री राम మల్లికార్జున భగవానికి ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సుబ్బారావు గారికి మరియు మేఘా దీది గారికి మరియు మన గెస్ట్గా వచ్చినటువంటి విజయలత గారికి మరియు లక్ష్మి గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు. ఎందుకంటే మా డివిజన్ సభలను ఇంత గొప్పగా ప్రోత్సహిస్తూ ప్రతి వారం కూడా ఇంత గొప్పగా భజన కార్యక్రమంలో పాల్గొనడం నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈ స్త్రీలలో మీరు నింపుతున్నటువంటి ధైర్యం కానీ మేఘా దీది గారు చాలా నాకైతే సంతోషం అనిపించింది. మొన్న మనం జరుపుకున్న ఆర్ఎస్ఎస్ మీటింగ్లో చూసినాం. అసలు భజన మండలి వాళ్ళు లేకపోతే అది ప్రోగ్రామ్ నథింగ్ అనిపించింది నాకైతే. మీరు ఒకటే చీరలు అంటే చాలా సమయం లేకుండా నాకు చాలా నచ్చిన విషయం అది ఒకటి. ఇక్కడ నుంచో అసలు ఆ శారీని ముసలాళ్ళు కూడా లుంగి చీరలాగా ఉండడాన్ని కూడా గోసి చీరలాగా కట్టుకొని వచ్చి చూడండి. అదైతే నాకు చాలా గొప్పగా ఉంది. ఇంకా మన దగ్గర ఇంకా సంఖ్య వస్తుంది, అవునా కదా? ప్రోత్సహించండి. ఏదో రాగం ఏదో పుట్టి రావాలని లేదు భజన. మన హృదయంలో భగవంతుని నామాలు అయితే అందరినీ ప్రోత్సహించండి. పిల్లల్ని కూడా ప్రోత్సహించండి. అప్పుడప్పుడు ఒక కథ కూడా చెప్పడానికి ప్రయత్నించండి. ఈ భజననే కాదు, పిల్లలు ఉంటారు వాళ్ళు పడుకోని ముందే కొంచెం నైట్కి స్టార్ట్ చేసి వాళ్ళకి ఏదైనా దేశభక్తి గురించి ఏదో ఒక చిన్న స్టోరీ నేర్చుకొని మీ దాంట్లోనే వాళ్ళు ఇప్పుడు మీకు అందరికీ పాటలు వస్తాయి ఫస్ట్ నుంచి రావు. అట్లనే ఒక కథ ఒక చిన్నది నేర్చుకొని దేశభక్తిది మన పిల్లలకి అందించినాం అనుకోండి, అయితే వాళ్ళు కూడా మొగ్గు చూపుతారు. ఎందుకంటే ప్రతి స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం
దృష్టి అనేది పెరిగిపోతున్నది. ప్రేయర్ కానీ అది దానికి తగ్గట్టు మనము కూడా ఈ గుడిలలో ఇక్కడ మనకైతే ఒక సందుకు ఒక గుడి అయితే ఉంటుంది కదా, ఇక్కడ ఉన్న పిల్లల్ని మన పిల్లలే మనం కాదు ఎక్కడి తీసుకురావడం లేదు. మన ఇంట్లో మనలో ఉంటారు, మన పిల్లలు ఎవరో ఉంటారు కదా, ఫస్ట్ వచ్చి వాళ్ళకి ఒక చిన్న నీతి కథలో ఏదో బోధించి వాళ్ళకి ఏదో చాక్లెట్ ఏదో ఒకటి వాళ్ళకి అంతే కదా కావాల్సింది. వాళ్ళకి ఏదో పెద్ద బహుమతులు ఇచ్చే అవసరం లేదు. అంటే ఈ పలానా గుడిలో ఈ చాక్లెట్ ఇస్తారు, ఈ కథ వింటే అన్న చిన్న ఆలోచన కల్పించి కొంచెం మళ్ళీ వచ్చే వారం నుంచి అయినా మీరు మొదలు పెడతారని నేను అనుకుంటున్నాను. సమయం ఉంటే నేను కూడా కంపల్సరీ పార్టిసిపేట్ చేస్తాను అందులో కూడా. అయితే భరతమాత పూజ అనేది చాలా గొప్పది. మనకు 1905లో భరతమాతని అప్పుడు మనకు స్వతంత్రోద్యమంలో ఈ మనము తల్లి దగ్గర ఎంత బాగుంటాం, ఎంత ధైర్యంగా ఉంటాం. అట్లనే మన దేశము స్వతంత్రం జరుగుతున్నప్పుడు అయితే హిందువులందరికీ కూడా మన భారతదేశం కూడా ఒక తల్లి అనేది అవసరం అంతకుముందు కూడా వచ్చింది. 1905 నుంచి 60 సంవత్సరాలు ఈ భరతమాత రూపాన్ని ఎన్నో విధాలుగా వర్ణించి డ్యామ్ల మీద రోడ్ల పైన వేయించి ఈమె మన దేవత అన్నట్టు వర్ణించి అప్పటి నుంచి భారత్ మాతాకి జై అనే నినాదంతో మన స్వతంత్రోద్యమాన్ని ముందుకు సాగించారు. తర్వాత అనేక మంది ఈ భరతమాతను రూపొందించారు. ఫస్ట్ 10 చేతులతోటి ఇట్లా సింహరూపంగా మనం ఎక్కువ దేవి శక్తిని పూజిస్తాం కదా, అట్లా దేవిగా వర్ణించి ఆ హిందువులలో ఒక ప్రోద్బలం ఈ స్వతంత్ర దాంట్లో పాల్గొనాలని అందరికీ చైతన్యం కలిగించారు. అప్పటి నుంచి మనం భరతమాతని పూజించుకుంటున్నాం. అలాగే ఇప్పటికి కూడా మనకు భరతమాత అంటే ఎంతో, మన దేశం అంటే మన దేశమాత అంటే మనకు ఎంతో దేశభక్తి ఉంది. అది కూడా మన ముందు తరాలకు తెలియజేస్తుంది. కాబట్టి మనం అందరం కూడా కృషి చేయాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. పైగా రెడ్డి గారు కూడా 5 నిమిషాలు ప్రకృతించిన అందరికీ జై శ్రీరామ్. ఇవాళ ఇక్కడ అందరు వచ్చిండ్రు, చాలా సంతోషంగా ఉంది. అందరు మాతృశక్తులకి నా నమస్కారము. ఇప్పుడు అక్క చెప్పినట్లు మనం అంటాం కదా, ఒక శ్లోకం ఉంది, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. అంటే ఈ శక్తి అంటే ఏది? ఈ మాతృశక్తినే. ఈ శక్తి ప్రతి స్త్రీలో ఉంది, ప్రతి మహిళలో ఉంది. కానీ దానికి మనం అంతా గుర్తింపుకోము. నేను చెప్పేది ఏంటంటే మీ అందరిలో ఆ శక్తి ఉంది. ఆ శక్తిని గుర్తించుకోండి. ఇంకా ముందుకు వస్తేనే, సంఘటన ఉంటేనే, ప్రతి దానికి ధైర్యంగా మీరు ముందుకు వస్తేనే ఆ శక్తి పెంచుతుంది. లేకుంటే మనం అక్కడే ఉంటాం. హిందుత్వం పెరగాలంటే అందరూ స్పెషల్గా మహిళలు ముందుకు రావాలి. మాతృశక్తి ముందుకు వస్తేనే మనం హిందూ ధర్మం కూడా ఇంకా బలంగా అవుతుంది. అందుకే అందరూ ముందు ఎక్కువ సంఖ్యలో ఎక్కడున్నా మన అందరం ఒక ప్లేస్లో రావాలి. అందరం చాలా దేశం కోసం, ఎందుకంటే అందరికన్నా ముఖ్యమేమని అనుకుంటే మన దేశం ఫస్ట్. నేషన్ షుడ్ బి ఫస్ట్, తర్వాత మనం. ఎందుకంటే దేశం లేకుంటే, మన భారత్ మాత లేకుంటే మనదేమీ అస్తిత్వం లేదు. అందుకే మీరందరూ ఒక సంఘటనగా ముందుకొచ్చి ఐక్యంగా వచ్చి మన ధర్మానికి, దేశం కోసం ముందుకు వెళ్తేనే మన విశ్వగురు స్వప్నము నిజం అవుతుందని కోరుతున్నాను. అందుకే ఈ అవసరం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. భారత్ మాతాకి జై శ్రీరామ్. ధన్యవాదాలు. నేటి యొక్క కార్యక్రమానికి ముఖ్య వక్తగా చేసిన విజయదశ గారు కార్యక్రమం గురించి మాట్లాడతారు. ఓం అస్మద్గురు పూజ్యులు, మార్గదర్శులు అయినటువంటి శ్రీ వైఎస్ సుబ్బారావు గారికి, పొన్నమ్మ గారి పాదాలకి నమస్కరిస్తూ, ఇటువంటి అవకాశాన్ని దేవుడు అనుకూలిస్తే తప్ప ఇక్కడ వరకు మనం రాలేము. ఎన్నో చోట్ల వెళ్ళాలనుకుంటాం కానీ మనం వెళ్ళలేకపోతాం.
కాబట్టి ఇక్కడికి రప్పించుకున్న శ్రీ మల్లికార్జున స్వామి వారికి నమస్మానులు అర్పిస్తూ ఇక్కడ చేరినటువంటి ముఖ్యంగా మన స్థానాచార్యులైన వారికి దండవత్ ప్రణామాలు అర్పిస్తూ ఇక్కడ చేరినటువంటి అన్నయ్యలు అక్కయ్యలు అందరికీ కూడా ప్రాధాన్యత. అయితే భక్త గారు ఉందని చెప్పారు. మామూలుగా క్లాసెస్లో పాఠాలు బోధించడం తెలుసు, అందరి ముందు మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి అని నిన్నటి నుంచి నేను ఆలోచిస్తున్నాను. ఒకటి, మనందరినీ కట్టి పడేసే ఇదేం ఉంది అంటే ఒక ప్రేమ, అనురాగం, మమత, కరుణ, కారుణ్యం. ఇవన్నీ మాతృమూర్తులలో కొంచెం ఎక్కువ. అంటే మగవాళ్ళకి ఉండదని కాదు, అది వ్యక్తపరచడం కాదు, వాళ్ళు వ్యక్తపరచరు, దాన్ని దాచుకొని వాళ్ళు పనులు చేసుకుంటా ఉంటారు. దాన్ని అన్ని విధాలుగా వ్యక్తపరుస్తూ పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దగలుగుతారు అమ్మలు. అలా మన అమ్మలగన్నా అమ్మ మన భారత మాత మనందరినీ కన్నింది. ఎన్నో లక్షల కోట్ల జనాభా ఈ పృథ్వీ మీద ఉన్నప్పుడు మనం మాత్రమే భారతదేశంలో ఉన్నాం. అది మనం గర్వించదగ్గ విషయం. ఎందుకంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గావతి గరీయసి అన్నారు. ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా ఈ దేశం నాది అంటారు తప్ప ఈ దేశం నా అమ్మ అని చెప్పే సంస్కృతి ఓన్లీ ఒక్క చోట మనకు కనిపిస్తుంది. అది మన సనాతన సంస్కృతి. ఇది ఇప్పుడు పుట్టింది కాదు, సనాతనమైంది. ఎప్పటి నుంచి అంటే సత్యయుగంలో నుంచి చూస్తున్నాం. అఖండంగా మొత్తం ప్రపంచాన్ని మొత్తానికి ఎక్కడైతే వాడు ఇంకా నడవడం కూడా నేర్చుకోలేదో అప్పుడు మన దగ్గర బట్ట కట్టుకొని రాజ్యం వెళ్ళేసి వాళ్ళు మన త్రేతాయుగంలో మొత్తం ప్రపంచానికి మనిషి ఎట్లా జీవించాలి అని చూపించడానికి సాక్షాత్ శ్రీమన్ మహావిష్ణువు రాముడి యొక్క అవతారంలో వచ్చి మనిషి ఇట్లా జీవించాలని చూపించడానికి ఎన్నుకున్న ప్రదేశం మన భారతదేశం. అటువంటి దేశంలో మనం పుట్టినందుకు చాలా గర్వించాలి. అందులో ఈ 2024 సంవత్సరంలో మనం ఉన్నందుకు ఎంతో గర్వించాలి. ఎందుకంటే ఎంతోమంది కలగన్నారు రాముడి యొక్క అయోధ్యలో రాముడి యొక్క స్థాపన మళ్ళీ జరగాలి, రామరాజ్యం రావాలి అని. దానికోసం కరసేవలో ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు. జస్ట్ రేపు రాముడి యొక్క స్థాపన ఉంది, పట్టాభిషేకం జరుగుతుంది అన్నప్పుడు కూడా కన్ను మూసిన వాళ్ళు ఉన్నారు మన దేశంలో. కానీ మనం ఆ ఘట్టాన్ని మన ఈ మాంసనేత్రాలతో చూసాము, దాన్ని తనివి తీర అనుభవించాము. మనం రామరాజ్యంలో ఉన్నాము అని గర్వంగా చెప్పుకోగలిగేందుకు మనకి దేవుడు మనందరినీ పెట్టాడు. చూడండి, అది మనం చేసుకున్న పుణ్యం. అయితే ఈరోజు నేను ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే మేఘాదీది అన్నట్టు మాతృమూర్తి, మాతృశక్తి. అమ్మకి మించిన దైవం లేదు. ఎందుకంటే మన నాన్న ఎవరు అని చెప్పేది కూడా అమ్మే. అప్పటి వరకు మనకు మన నాన్న ఎవరు కూడా తెలియదు కదా. అలాంటి అమ్మ అన్నీ నేర్పించగలుగుతుంది. ఆమె చదువుకున్నదా చదువుకోనిదా అన్నది అక్కడ ఇమ్మెటీరియల్, అంటే అది అవసరమే కాదు. చదువుకున్నా చదువుకోకపోయినా సహజంగా ఎప్పుడైతే 9 నెలలు తన కడుపులో పిల్లాడిని మోస్తుందో అప్పటి నుంచే ఆ పిల్లాడి భవిష్యత్తు గురించి రంగురంగుల కలలు కంటూ దానికోసం తానేం తపన పడాలో, తానేం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటుంది తల్లి కదా. మీరందరు తల్లులు అలాగే చేస్తుంటారు కదా. అట్లాగే మన భరతమాత కూడా అనుకుంటుంది, నేను ఈ దేశంలో ఇక్కడ ఈ అమ్మాయిని లేకపోతే ఈ వ్యక్తిని పుట్టించాను అంటే వాడి జన్మ సార్థకం అవ్వడానికి ఇటువంటి ఇది చేయాలి అని తను ప్రకృతి స్వరూపంగా మనకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది భరతమాత. ఆ సౌకర్యాలని మనం తీసుకుంటూ ఇంగ్లీష్లో ఒక ఇది ఉంది ఏంటంటే గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గివ్స్. అంటే దేవుడు ఇస్తూ పోతాడు. నువ్వు 100 తప్పులు చేసినా కూడా నిన్ను మన్నిస్తాడు. కానీ మనిషి ఏం చేస్తాడంటే తీసుకుంటాడు, ఇచ్చినవన్నీ తీసుకుంటాడు, లాస్ట్కి మర్చిపోతాడు.
మన జన్మ అలా అవ్వకూడదు. ఎందుకంటే మనకి భూమి మీద ఈ దేశంలో నుంచి మనము ఎంతో గొప్ప సంస్కృతిని మనం పొందాము. ఆ సంస్కృతిని మనం ఆస్వాదించి ఇక్కడే మనం ఆపేస్తే మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఆ రుణాన్ని తీర్చుకోవడానికి మళ్ళీ ఎన్నో కోట్ల జన్మలైతే మళ్ళీ మనిషిగా పుట్టాలి, అప్పుడు మళ్ళీ తీర్చుకోవాలి. అంతసేపు అన్ని జన్మలు మనం ఎత్తాల్సిన అవసరం ఉందా? కాబట్టి ఇప్పుడే మనం నెక్స్ట్ తరానికి అందించాలి. ఏమందించాలి? మన సంస్కృతి సాంప్రదాయాన్ని అందించాలి. చక్కగా అందరూ ఒకటే లాంటి చీరలు ఎంత చక్కగా గుర్తిస్తారు. ఇందాక మేడం గారు చెప్పినట్టు ఆ రోజు కార్యక్రమం మహిళా శక్తి సమ్మేళనము ఒకవేళ భారత్ భజన్ పరివార్ లేకపోతే కంప్లీట్ కాలేదు, అయి ఉండేది కాదు. అది సత్యం. ఎందుకు అంటే ఆ రోజు వచ్చిన ప్రతి వక్త, అక్కడికి వచ్చిన వేరే 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 ఉద్యోగాల నుంచి ఎవరైతే భారత పరివార్కి అంటే కలిసి లేరో వాళ్ళందరూ కూడా అడిగారు, అమ్మ మీరు ఎలా ఇక్కడికి వచ్చారు? నేను టీచర్గా వచ్చాను కానీ ఎట్లా వచ్చాను అంటే మేము భజన పరివారం నుంచి వచ్చాను. ఇంత పెద్ద పరివారం ఉందా? అవునండి. మీరు అందరూ ఒక్క దగ్గర చేస్తారా? కాదండి, అందరం మా గల్లీలో చేస్తాం. అవునా? అంటే అందరికీ ఆశ్చర్య కలిగేంత రీతిగా ఇప్పుడు మనం చూస్తే చిన్న చిన్నగా ఒక 10, 15, 20 మంది, కానీ సంగీతం అయితే వేలల్లో లేమా కదా? అయితే మనం ఎప్పుడు కూడా మనం ఒంటరి వాళ్ళం, మనం ఏమి చేయలేము అన్న మాటనే లేదు. ప్రతి స్త్రీ చేయగలదు. ఏంటి అంటే ఒక్క జిజామాయి అంత పరాక్రమవంతుడైన శివాజీకి మనం ఇవ్వలేదా? ఇచ్చింది కదా. మరి మనం కూడా కన్నాం కదా. మన పిల్లలకి మనం ఎందుకు మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించలేకపోతున్నాము? ఇక్కడ కొంచెం ఆలోచిస్తాను. ఈ కాలనీలో కొన్ని 100 ఇళ్ళు, జస్ట్ నా రైట్కి నా లెఫ్ట్కి నా ముందు నా వెనకాల కొన్ని 100 ఇళ్ళు, 9 కోట్స్. ఈ 100 ఇళ్లలో 88 మంది లేదంటే 78 మంది సీరియల్ చూస్తున్నారు కదా. కానీ మనం మాత్రమే ఇక్కడ ఎందుకున్నాం? ఎందుకు? మన జన్మని సార్థకం చేసుకోవడానికి అక్కడ కూర్చున్న అమ్మ, స్వామివారితో కూర్చున్న అమ్మ మనకి శక్తి ఇచ్చి ప్రేరేపించింది కాబట్టి మనం వచ్చాం కదా. ఆ శక్తిని మనం ఏం చేయాలి? ఇందాక దీపం వెలిగించండి అంటే ఒక చిన్న దీపం కింద ఉంది, దాంతో దీపం వెలిగించాం. గాలికి దీపం ఆరిపోతే అక్క ఏం చేస్తుంది? లేచి వచ్చి మళ్ళీ దీపాన్ని వెలిగించు. అలాగే మీరు ఒక్కరు వస్తున్నారు, మీ ఇంట్లో మేబీ 4, 5 కిరాయికి ఉండేవాళ్ళు ఉండొచ్చు. మీరు పక్కన ఉండరు, మీరు వస్తూ వాళ్ళకి ఒక వేయండి, రండి అని చెప్పండి. అబ్బా ఇక్కడ ఏం కూర్చుంటాము అంటే కాదు, ఇది మనం కూర్చునేది ఒక రోడ్డు కాదు, స్వామివారి కనుసైగల్లో. అంతకంటే అందరూ నిద్రపోయే టైంలో ఆయన కూడా కొంచెం రిలాక్స్గా ఉన్నప్పుడు మనం భజన పాడితే మన మాట వినకుండా ఇంకెక్కడికైనా పోతాడా పరమశివుడు కదా. కాబట్టి మీరు ఒక్కదాన్ని నేనేం చేయలేను అనుకోకుండా మనం కంటిన్యూగా చేస్తే ఏమంటారు? అదే పనిని మళ్ళీ చేస్తే మనం విజయవంతం. నా పిల్లవాడు వినట్లేదు, మా సంస్కృతి సాంప్రదాయాలు వాడికి రావట్లేదు. మేము చిన్నతనంలో మా అమ్మ అనగానే విన్నాము, ఇప్పుడు పిల్లాడికి ఎన్ని చెప్పినా వినట్లేదు. కాదు, మరి మనం ఇక్కడ లోపం అవుతుంది. మనం టీవీ చూసుకుంటూ వాడికి అరే నువ్వు చదువుకో అంటే ఎడమిస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే మనల్ని చెడపడానికి చాలా సాధనాలు ఉన్నాయి, కానీ మనల్ని కలపడానికి ఒకే ఒక సాధనం ఉంది. అది ఏంటి అంటే మన భారతమాత భజన పరివారం. మనం ఎన్నుకున్నటువంటి ఒక ఏమంటారు, ఒక కూటమి, ఒక చిన్న గ్రూప్. ఆ గ్రూప్లో మీరు వచ్చి భజన పాడండి. అర్ధగంట భజన పాడినా 10 నిమిషాలైనా మన కష్ట సుఖాలు మాట్లాడుకుంటాం కదా. అక్కడ మన మనసు ఏమైపోతుంది? తేలికైపోతుంది. ఆ తేలిక మనసుతో ఇంటికి వెళ్తే ఎంత చక్కటి నిద్ర వస్తుంది. ఇందాక మేడం చెప్పినట్టు పిల్లల్ని పిలవండి. పిల్లలు ఎందుకు వస్తారు అంటే ఉట్టిగా ఇక్కడ రోడ్డు మీద నన్ను బలి పాడుతుంటే వాళ్ళు అక్కడ ఆడుకోవడానికి కాకుండా వాళ్ళకి ఇష్టమైనటువంటి కథలు చెప్పండి. అసలు మన సంస్కృతి ఏంటి అని వాళ్ళకి చెప్పడానికి అప్పుడప్పుడు ఎవరైనా వక్తల్ని పిలవండి. మేడం రావడానికి రెడీగా ఉన్నారు.
వీలైనప్పుడు ఇది వస్తారు, పిలిస్తే నాకు వీలైనప్పుడు నేను ఖచ్చితంగా వస్తాను. ఈ కథల వల్ల పిల్లలు ఒకప్పుడు పేరెంట్స్తో పాటు నానమ్మల తాతయ్యలు ఉండేవాళ్ళు కాబట్టి రామాయణ మహాభారత భాగవత కథలు అందరికీ తెలిసి ఉండేవి. నేను చిన్నప్పుడు చదవలేదు, అది మళ్ళీ పాఠాల్లో వస్తే అరే ఇది మా నానమ్మ చెప్పిన కథ, మా నానమ్మ వాళ్ళ అమ్మ చెప్పిన కథ అని గుర్తొచ్చేది. ఇప్పుడు ఆ పిల్లలకి మళ్ళీ రాముడికి అమ్మ రాముడికి ఎందుకమ్మా అంత పెద్ద పూజ చేస్తున్నారు అని, ముందు రాముడు లేడా అంటే అంతకుముందు ఏమైంది అని క్వశ్చన్ చేసే పరిస్థితిలో మన పిల్లలు ఉన్నారు. అంటే మనం మొత్తం టీవీకి అడిక్ట్ అయిపోయి పిల్లలకు కూడా ఆ టీవీ తప్ప ఇంకేమీ తెలియని విధంగా మనం పెంచుతున్నాం. కాబట్టి ఒక చిన్న ఇది చెప్తాను, అంటే స్టోరీ చెప్పండి అని చెప్పాను కాబట్టి ఒక చిన్న టైం పర్మిట్ చేస్తానంటే మీరు ఒకసారంట శ్రీకృష్ణుడు అర్జునుడు కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత నడుచుకుంటూ వెళ్తున్నారంట ఒక ఊరెంబడి. అయితే ఒక ఏమంటారు బీదవాడు కనిపించాడు, చాలా అంటే బీద పరిస్థితిలో ఉన్నాడు. ఆయన్ని చూడగానే పాపం అర్జునుడికి జాలేసింది. అర్జునుడు ఏం చేస్తాడు అంటే ఆయనకి ఒక వెండి నాణెం ఇస్తాడు, ఇచ్చి బాబు ఇది తీసుకో, దీంతో మీ పరిస్థితి కొంచెం మెరుగుపరుచుకో ఉంటాడు. ఆయన వెళ్తా ఉంటాడు. అంతలో ఎవరో దొంగతనం చేస్తారు. ఆయన అయ్యో నాకు ఇంతే కర్మ అనుకుంటాడు, వెళ్ళిపోతాడు. వీళ్ళ దారిలో వీళ్ళు వెళ్ళిపోతారు, ఆయన దారిని ఆయన వెళ్ళిపోతారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే నగరంలో వాళ్ళు ఎప్పుడైతే ప్రజలు ఎలా ఉన్నారు చూడడానికి వస్తే మళ్ళీ సేమ్ అదే బీద మనిషి, అదే వికారి అవస్థలో అక్కడే కనిపిస్తుంది. అయ్యో కృష్ణ, నేను లాస్ట్ టైం ఆయనకి వెండిది ఇచ్చాను, అది సరిపోలేదేమో, మరి ఇంకా బంగారాన్ని ఇస్తాను. ఇచ్చేసేసరికి ఆయన సరే అనేసి తీసుకుంటాడు, కళ కట్టుకుంటాడు, వెళ్దామనేసి వెళ్తూ ఉంటాడు. ఈయనకి ఇవ్వడం చూసిన ఆయన ఏం చేస్తాడంటే అరే ఈయనకి అప్పుడు నాకు వెండి దొరికింది, ఇప్పుడు ఈయన గోలిలో ఏదో దొరుకుతుందని ఆయన గోలి పెట్టుకుని వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆయన పరిస్థితి సేమ్ అక్కడే. అలా అవుతూ మళ్ళీ మూడోసారి వీళ్ళు వచ్చినప్పుడు, అంటే కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత వచ్చినప్పుడు, ఏంటి కృష్ణ నేను వాడికి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేశాను కానీ అక్కడ ఆయనకి ఏమీ హెల్ప్ కాలేదు. ఈసారి కృష్ణుడు ఏం చేస్తాడంటే అర్జునుడు తన దగ్గర ఉన్న ఒక మంచి వజ్రపు ఉంగరంలో నుంచి మంచి కాస్ట్లీ వజ్రాన్ని ఇస్తాడు. ఇచ్చేసి ఏమంటాడంటే దీంతో నువ్వు జన్మ మొత్తం కూడా హ్యాపీగా గడిపేసేయచ్చు ఎగ్గు అంటాడు. ఇప్పుడు ఆయనకు అర్థమైపోతుంది ఏంటి, అరే ఇది ఏదో చాలా విలువైన వస్తువు. తీసుకెళ్తాడు, ఎవరి కంటి కట్టించి కూడా ఆ గోలను గట్టిగా పట్టుకుంటాడు. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ ఆవిడ ఇంట్లో ఉండదు. ఇంకా ఆమెకు చెప్పాలి అనుకుంటాడు. అమ్మ ఇప్పుడు నుంచి చెప్పడం ఎందుకు, రేపు పొద్దునే ఆమెకు సర్ప్రైజ్ చేస్తాను అనుకుంటాడు. ఇంట్లో ఉన్న కుండలన్నీ చూసేసి ఒక కుండలో పెట్టేసేసి కడుకుంటాడు. ఆయన పొద్దున వేస్తాను దాన్ని నేను అనుకుంటాను, లేకపోతే బజార్ తీసుకుంటాను, దాంతో అన్నీ వస్తాయి, నన్ను ఇది అవుతుంది అనుకుంటాడు. కానీ పొద్దున్న లేచేసరికి హస్బెండ్ పడుకొని ఉండేదని చూసి ఆమెకు బాగా బాధ అనిపిస్తుంది. ఈయన ఏమీ చేయలేకపోతున్నాడు, మా పరిస్థితి ఏమీ ఇవ్వట్లేదు, నేను పోయి నీళ్ళలో తెస్తాను అనుకుంటాను. వెళ్ళిపోయి ఆమె ఏం చేస్తుందంటే ఆ కుండ తీసుకొని ఉప్పుకుంటా వెళ్తుంది నీళ్ళలోంచి తీస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ వజ్రం ఆయన పొద్దున్నే లేస్తాడు, చూస్తాడు, కుండ అని ఎంత వెతుకుతాడు, ఆ కుండ కనిపిస్తుంది. ఆమెను అడుగుతాడు ఎక్కడ పోయింది. ఆమె అంటుంది కుండల గురించి ఎందుకు అంత కొట్టుకుంటున్నావు, ఆ కుండలో నేను నీళ్ళు తెచ్చామంటే ఆ నీళ్ళంతా పారేస్తాను. ఆమె కష్టం ఇదేంటి, నేను ఎంత కష్టపడి అంత దూరం నుంచి నీళ్ళు తెస్తే నువ్వు నీళ్ళు పారేస్తావని ఫ్రెండ్ బాగుతుంది. చాలా భయంకరంగా ఉంటుంది ఆ పరిస్థితి. ఆయన ఇంకా ఇంటికి వెళ్ళాలంటే బాగా దేవా నాకు ఇది ఈ రోజు కూడా చూపించావా, నా భార్యతో నాకు దెబ్బలు కూడా చూపించేసావా నువ్వు, నేను ఇంటికి వెళ్ళంగా అని అదే ఉండిపోతాడు. ఏమవుతుందంటే రిటర్న్ జర్నీలో మళ్ళీ కృష్ణుడు అర్జునుడు కనిపిస్తాడు. అర్జునుడు అంటాడు ఈయన ఏంటి అసలు, నేను ఇచ్చిన దాన్ని అంతా అమ్మేసుకొని మళ్ళీ నేను ఇంకా ఏదైనా ఇవ్వాలని ఇట్లా వికారిగా ఉంటున్నాడా ఏంటి అని అర్జునుడికి వస్తుంది డౌట్. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే ఇంకా ఆయనకి ఏమీ ఇవ్వలేక ఒక రాగి నాణ్యం ఇస్తాడు. ఎవరు? కృష్ణుడు. రాగి నాణ్యం ఇస్తే ఈయన ఏం చేస్తాడు, ఆ రాగి నాణ్యం చూస్తాడు, చూసేసి వెళ్తా ఉంటే చెరువు గట్టు మీద ఒక చేప గిల కొట్టుకుంటాడు.
ఆ చేప గిలగిల కొట్టుకుంటా ఉంటే ఆయనకు అంటాడు, ఆ చేపలు పట్టిన ఆయనని, బాబు పాపం దాన్ని కొట్టుకుంటుంది ప్రాణం ఆడక, దానికి నీళ్ళలో వదిలేసేయంటే, ఉట్టిగా వదులుతానా ఏమన్నా, నేను ఎంత కష్టపడి తీసుకున్నాను అంటే, సరే ఈ కాయిన్ తీసుకో దాన్ని కొట్టేసి అంటే ఆయన ఏమంటాడు, సరే నువ్వు కాయిన్ తీసుకున్నావు కాబట్టి తీసుకో, కానీ చేపలు ఇంటికి తీసుకెళ్ళి ఇక్కడ మాత్రం పెట్టామంటే ఈడ మాత్రం నీళ్ళలో వదిలేసామంటే నేను వదులుకోనండి. ఏం చేయాలి? పట్టుకొని జోలిలో చేపలు పట్టుకొని వెళ్ళేసరికి ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళ ఆవిడ నీళ్ళు పాడేసింది కానీ ఇప్పుడు చేప తెస్తావు, బ్రాహ్మణులు ఇంట్లో ఎవరైనా చేప తెస్తాడని ఆయన ఏం చేస్తాడు, దాన్ని అట్లాగే పెట్టేసరికి ఆమె అనుకుంటుంది, పోనీలే ఏదో పాపం అది ప్రాణం లేక కొట్టుకుంటుంది అనేసి దాంట్లో నీళ్లు పోసేసరికి ఆ చేప ఊపిరి ఇదే అయింది, గిలగిలా కొట్టుకునేసరికి వామిట్ చేసుకునేసరికి ఏమవుతుందంటే అందులో నుంచి అయితే ఈయనేమనిస్తాడు అంటే, పోయింది దొరికింది అని ఈయన అనిపిస్తాడు. ఎవరు? ఆ బ్రాహ్మణుడు. ఈయనకేం అర్థం కాదు. అయితే ఏమవుతుందంటే ఈయన వెనకాలే వస్తాడు. 3 సార్లు దొంగతనం చేసిన దొంగ ఉంటాడు కదా, ఈయన చేప పట్టుకెళ్తున్నాడంటే ఈ చేప ఏదో మహత్వం ఉంటుంది, అయితేనే బ్రాహ్మణుడు పట్టుకెళ్తున్నాడు కదా అని ఆయన వస్తాడు. నాది పోయింది దొరికింది అని ఆయన వచ్చేసరికి ఈ మనిషి ఏమనుకుంటాడు, అమ్మో నేను ఆయన దగ్గర దొంగతనం చేశాను కదా, అదంతా నేను తీసుకున్నానని ఆయన గ్రహించాడు, నన్ను బట్టలకు అప్పిస్తాడు, నన్ను బట్టలకు అప్పగిచ్చేస్తాడు అనుకుని ఆయన ఏం చేస్తాడంటే వచ్చిన కాళ్ళు గట్టిగా పట్టుకొని, బాబు నేను తీసుకుని ఇచ్చేస్తాను నన్ను వదిలేస్తే, నేను తీసుకుని ఇచ్చేస్తాను నన్ను వదిలేసే అని అనేసరికి ఈమెకి అర్థం కాదు. ఈమెమో అనుకుంటుంది అంటే ఎవరో వచ్చి మా ఆయన మీద హమ్లా చేస్తున్నాడని, రక్షక భటులు తొందరగా రండి అటు నుంచి పోయే రక్షక భటులు వచ్చి ఈమెను ఇద్దరిని పట్టేస్తారు. పట్టేసుకునేసరికి మళ్ళీ అంతా అడ్డులు చెప్పుడు, ఇది కల్పితమా నిజంగా జరిగిందా అనేది తెలియదు. కానీ ఇక్కడ అర్జునుడికి వస్తుంది ఒక డౌట్ ఏంటంటే, నేను 3 సార్లు ఆయనకి హెల్ప్ చేయడానికి ట్రై చేశాను, కానీ కృష్ణ నువ్వు ఇచ్చిన రాగి కాయిన్తో ఈయన జాతకం ఎట్లా మారింది అని అడుగుతాడు. అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, నువ్వు 3 సార్లు ఇచ్చినప్పుడు నీ దగ్గర ఒక అహంకారం ఉండింది, ఏంటంటే నేను ఇస్తున్నాను. 3 సార్లు తీసుకున్నప్పుడు ఆయనకు కూడా స్వలాభం అంటే ఒక ఏమంటారు స్వార్థం ఉండింది, దీన్ని నేను అనుభవిస్తాను. కానీ నేను ఎప్పుడైతే రాగి కాయిన్ ఇచ్చానో ఆయనకి ఏముండింది, పరోపకారము. ఆ పరోపకార గుణం వల్ల ఒక చేపని ఆయన బతికించాలనుకున్నాడు కాబట్టి ఆ పరోపకారం ఆయన కష్టాల నుంచి ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్తాను అంటే, మనకి ఎన్ని బెనిఫిట్స్ వస్తాయి రాకపోవచ్చు, కానీ మన వల్ల ఒక్కరికైనా మంచి జరిగితే మనకున్న కష్టాలు ఏమీ పోతాయి. అది శ్రీకృష్ణుడు పరమాత్మ చెప్తారు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనము ఇప్పుడు మీరు వివిధ రకాల పనులు చేస్తూ ఉండొచ్చు, కొందరు టైలరింగ్ చేస్తుండొచ్చు, ఇంకేమైనా చేస్తుండొచ్చు. మీరు అది చేసేదంతా ఏంటి అంటే జీవిక, మనం కొట్టగడము. కానీ ఇప్పుడు చేసేది ఏంటి అంటే మనం తరించడం. మనం తరిస్తూ మనమే తరించాలి అనుకుంటే మళ్ళీ అక్కడ స్వార్థం ఉంటుంది కాబట్టి తరింపబడము. కాబట్టి మనతో పాటు ఇంకో నలుగురిని తరించాలి. ఆ నలుగురు ఎవరై ఉండాలి అంటే మన భరతమాతకి పుట్టినటువంటి భరతపుత్రులు ముద్దు బిడ్డలు ఉన్నారు. మన ముద్దు బిడ్డలు ఇంకొక వైపుకి వెళ్తున్నారు, వాళ్ళని పట్టి తేవాల్సింది ఎవరు, అటు వెళ్లకుండా చేయాల్సింది ఎవరు? ఒక అమ్మ తన పిల్లాడు తప్పుదారిన పడితే పట్టుకొని స్ట్రైట్ దారిలో తెస్తుంది కదా. మన వాళ్ళు ఇంకటి వైపు వెళ్తున్నారు, మరి వాళ్ళందరినీ మన వైపుకి రావాలి అంటే ఏం చేయాలి? బైకులు పెట్టి గట్టిగా పిలవాలి. ఆ పిలవడమే ఈ భజన. ఇక్కడ కూడా ఏదో సంఘటితంగా జరుగుతుంది, ఇందులో కూడా ఏదో ఒక పస ఉంది. ఇలా చేయడం వల్ల కూడా మనకి ఏదో మంచి జరుగుతుంది. ఈ యూనిటీ కూడా మనకి ఎప్పుడూ మనల్ని కాపాడుతుంది అన్న భావన ఎప్పుడైతే మన చుట్టుపక్కల వాళ్ళలో వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మన ఈ పూజకి, ఈ అమ్మవారికి చేసే ఆరతులకి నిజమైన ఏమంటారు వాళ్ళు నిజంగా మనం ఆమె పాదాలకి వందనం చేసినట్టు. కాబట్టి మీ అందరినీ కూడా పేరు పేరున చేతులెత్తి ఒకటే
ఒకటే ఒకటి మొక్కుతూ అడుగుతున్నది ఏంటంటే ఈ భజన పరివారాన్ని ఇంకా అలా స్ప్రెడ్ చేయండి అన్నప్పుడు ఈ స్ప్రెడింగ్ ఎట్లా ఉండాలంటే మన ఇంట్లో వాళ్ళు కూడా అందులోకి కూడుకునే ఉండేటట్టుగా పిల్లలతో సహా చేస్తే ఖచ్చితంగా మనం ఎవరికి తీసుకోము. మన పిల్లలు పాశ్చాత్య పోకడలకి ఎటువైపు కూడా మళ్ళారు. మన గురించి మనకి తెలియక ఎదుటివాడు అందంగా ఉన్నాడని, నెమిలికి తెలియదు తను ఎంత అందంగా ఉందో అని, కానీ మొక్కల్లో ఉన్న నల్లటి దాన్ని చూసేది రాచేసి ఎంత బాగున్నాయి ఎంత భరతమాత తెలుసు భజన మండలి బయట ఉన్నవాడు తెలుసు భరతమాత పరివార బృందం వాడు మన వైపుకి వస్తున్నారు, మన వాడు ఎటో వెళ్తున్నారు. శ్రీ మల్లికార్జున భజన బృందంలో గొప్పదనాన్ని భరతమాత పూజ భజన అండ్ ప్రముఖులచే ఈ అవకాశం ఇచ్చి నన్ను మాట్లాడడానికి ప్రముఖుల మాటలు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ నేను చెప్తున్నంతసేపు వీడియో గాది శ్రీరాములు. మీ అందరికీ కూడా నమస్కారం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. बोलो भारत माता की జై भारत माता की జై